దాదాపు గంట సేపటి నుంచి భారీ వర్షం కురుస్తోంది. దీంతో సిటీలోని లోతట్టు ప్రాంతాల్లోని భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో గ్రేటర్ అధికారులు అలర్ట్ అయ్యారు. తప్పని పరిస్థితి అయితే తప్ప బయటకు రావద్దంటున్నారు. అలాగే ఆఫీసులకు వెళ్లే టైం కావడంతో పలుచోట్ల ట్రాఫిక్ జామ్ అవడంతో అధికారులు రంగంలోకి దిగారు. అటు రాష్ట్రానికి మరో 2 రోజులు భారీ వర్ష సూచన చేసింది వాతావరణ శాఖ. పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ఉపరితల ఆవర్తనం, బలమైన నైరుతి రుతుపవనాల కారణంగా రాష్ట్రంలో వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు అధికారులు. ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్. వైశాలి, ఉదయం 3 గంటలకు పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. అయితే ఉదయం 8 గంటల వరకు కూడా ఈ వర్షం కూడా కంటిన్యూ అయింది. దీంతో ఇటు దిల్సుఖ్ నగర్, మలక్పేట్, మసరంబాగ్, కోటి, సాదర్ఘాట్, అంబర్పేట్ ఇతర ప్రాంతాల్లో కూడా వర్షం ఉదయం పూట దంచుకొట్టింది. ప్రజెంట్ అయితే ఎండ కాస్తుంది. దీంతో కొన్ని ప్రాంతాల్లో వర్షం నీరు చేరడంతో కొంతవరకు ఇబ్బందులు తలెత్తాయి. ఇటు సిటీ శివారు ప్రాంతాల్లో కూడా ఉదయం 3 గంటలు కూడా వర్షం పడడంతో పలు చోట్ల కూడా ఇళ్లలోకి నీరు చేరడంతో కొంతమంది పబ్లిక్ కూడా ఇబ్బంది పడ్డారు. అదేవిధంగా రోడ్లపై వర్షం నీరు చేరింది. దీంతో పలు చోట్ల వాహనదారులు ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. దీంతో వెంటనే అలర్ట్ అయినటువంటి జిహెచ్ఎంసీ మాన్సూన్ టీమ్ తో పాటు ఇటు ట్రాఫిక్ పోలీసులు కూడా ఎక్కడికక్కడ ఇటు వర్షం నీరును కూడా డైవర్ట్ చేసే ప్రయత్నం చేశారు. మ్యాన్ హోల్ కూడా కొంతవరకు కూడుకుపోవడంతో వాటర్ని క్లియర్ చేసే ప్రయత్నం చేశారు. ఇటు ట్రాఫిక్ పోలీస్ తో పాటు ఇటు జిహెచ్ఎం సంబంధించిన మాన్సూన్ టీములు కూడా ఎక్కడికక్కడ వాటర్ క్లియర్ చేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఇప్పటికే ఇటు ఉపరితల ఆవర్తన ప్రభావం, అదేవిధంగా బలమైన నైరుతి రుతుపవనాల వల్ల రాష్ట్రంలో మరో 2 రోజుల పాటు అంటే ఈ రోజుతో పాటు రేపు కూడా తెలంగాణలో పలు జిల్లాలకు కూడా భారీ వర్ష సూచన ఉన్నట్టుగా వెల్లడించింది. దీంతో ప్రధానంగా ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, కొత్తగూడెం, నిర్మల్, భూపాలపల్లి, ములుగు, రంగారెడ్డి, వికారాబాద్, నల్గొండ, నారాయణపేట్, సంగారెడ్డి, మెదక్, మేడ్చల్, హైదరాబాద్, సిటీ ప్రాంతాలు కూడా భారీ వర్షం కురిసే అవకాశం ఉన్నట్టుగా ఇటు వాతావరణ శాఖ కూడా సూచించడం జరిగింది. ఈ మేరకు ఇప్పటికే కొన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ కూడా జారీ చేస్తారు. దీంతో కొన్ని చోట్ల ఉరుముల మెరుపులతో కూడా వర్షాలు పడే అవకాశం ఉంటుంది. మరోవైపు ఇటు ఎదురుగాలతో కూడా వీచే అవకాశం ఉంది. దాదాపుగా గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీస్తాయని కూడా వాతావరణ శాఖ కూడా స్పష్టం చేయడం జరిగింది. అయితే ప్రజెంట్ అయితే వర్షాలు లేనప్పటికీ కూడా ఈ రోజు సాయంత్రం లేదా రేపు మరుసటి రోజు రేపు కూడా భారీ వర్ష సూచన అవకాశం చెప్పింది. దీంతో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. మరోవైపు ఇటు సిటీ వ్యాప్తంగా భారీ వర్షం పడితే ఏ రకంగా ఉంటుందో మనం చెప్పనక్కర్లేదు. ఒక హాఫ్ అన్ అవర్ పడితేనే మొత్తం సిటీ అంతా కూడా అతలకుతలమైన పరిస్థితి అయితే ఉంటుంది. కాబట్టి ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు అయితే ఇటు హైదరాబాద్ సంబంధించి జిహెచ్ఎంసీ టీములు కూడా రంగంలోకి దించారు. దీంతో ఎక్కడైనా నీరు నిలిచిన ప్రాంతాలు ఉంటే వాటిని క్లియర్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే ఉదయం పూట చాలా వరకు ఇళ్లలో నుంచి ఆఫీస్కి వెళ్లే టైం కావడంతో కొన్ని చోట్ల వర్షపు నీరు రోడ్డుపై చేరడంతో అక్కడక్కడ ఉదయం పూట వాహనదారులు కొంతవరకు ఇబ్బంది పడినటువంటి పరిస్థితి. దీంతో వెంటనే ఇటు ట్రాఫిక్ పోలీసుతో పాటు ఇటు జిహెచ్ఎంసీ మాన్సూన్లు కూడా అలర్ట్ అయ్యి ఎక్కడెక్కడ వాటర్ ని క్లియర్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు ఇటు సిటీ ప్రాంతాల్లో కొంతవరకు ఇబ్బందులు తలెత్తాయి. ఇటు ఉప్పల్ గాని, బోడుప్పల్, అదేవిధంగా మరోవైపు ఇటు పేట్, బషీరాబాద్ కొన్ని చోట్ల కూడా వర్షపు నీరు ఇంట్లోకి చేరడంతో, ఎందుకంటే ఉదయం 4 గంటలకు వర్షం పడింది, కంటిన్యూస్ గా ఉదయం 8 గంటలకు కూడా వర్షం పడే పరిస్థితి. కాబట్టి దీంతో సడన్ గా వచ్చిన వర్షంతో కొంతవరకు పబ్లిక్ అయితే సిటీ వ్యాప్తంగా కొంతవరకు అయితే పబ్లిక్ అయితే ఇబ్బంది పడ్డారు. ప్రజెంట్ అయితే ఎండ కాస్తుంది కాబట్టి అక్కడక్కడ వర్షం నీరు ఉన్నప్పుడు కూడా ఇటు మరోవైపు ఇటు జిహెచ్ఎంసీ మాన్సూన్ టీములు కూడా క్లియర్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు ట్రాఫిక్ పోలీసులు కూడా ఎక్కడికక్కడ ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా క్లియర్ చేసే ప్రయత్నం చేస్తున్న పరిస్థితి. అయితే రాష్ట్రంలో గత జూలై నెల చివరి వారాల నుంచి కూడా వర్షాలు కూడా దంచుకొడుతున్నాయి. దీంతో రాష్ట్రంలోని వాగులు వంకలు కూడా ఇప్పటికే పొంగు పొరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే సాధారణ వర్షం పడ్డ కంటే కూడా ఇప్పటికే జూలై నెలలో ఎక్కువగా భారీ వర్షం పడుతుంది పరిస్థితి. కాబట్టి చెరువులు, జలాశయాలు, ప్రాజెక్టులు కూడా నిండుగుండలుగా మారుతున్న పరిస్థితి. దాదాపు 2 నెలల తర్వాత ఇటు శ్రీశైలం గాని, నాగార్జున సాగర్ గేట్లు కూడా ఎత్తి నీటిని దిగువ కూడా విడుదల చేశారు. ఈడ ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తున్న ప్రాంతాల్లో కూడా పలు ప్రాంతాల ప్రజలు కూడా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి మరి మరోసారి అంటే ఈ రోజు రేపు కూడా వర్షం పడే అవకాశం ఉందని కూడా చెప్పడంతో మరి ఇటు ప్రజలతో పాటు ఇటు రైతులు కూడా కొంతవరకు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే చాలా చోట్ల కూడా వరి నాట్లు కూడా వేసుకున్నారు. మరోవైపు
పత్తి కూడా వేయడం జరిగింది కాబట్టి వరి నాట్ల కొంచెం ఇబ్బంది లేనప్పటికీ కూడా కొంచెం పత్తి సంబంధించి మొక్కలు కానీ కొంచెం తడిచి ఖరాబ్ అయ్యే పరిస్థితి ఉంటుంది కాబట్టి మరి దీంతో రైతులు కూడా కొంతవరకు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు 2 రోజుల పాటు వాతావరణ శాఖ 2 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయి, అక్కడక్కడ ఉరుములు మెరుపులతో వర్షం పడే అవకాశం ఉందంటూ సూచించడంతో దీంతో ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలి. అత్యవసరమే తప్ప వర్ష టైంలో బయటకు వెళ్లొద్దంటూ కూడా ఇప్పటికే అధికారులు సూచిస్తున్నారు. మరోవైపు ఇటు హైదరాబాద్ విషయానికి వస్తే మాత్రం ఇటు మాన్సూన్ టీంలు అయితే రంగంలో తీస్తున్నారు. ఎవరైనా ఇళ్లలోకి వర్షం నీరు చేసినా కూడా హెల్ప్ లైన్ నెంబర్లు కూడా కాల్ చేయాలని కూడా అధికారులు కూడా సూచిస్తున్నారు. మరోవైపు ఇటు వర్షం నీరు రోడ్డుపై ఉన్నప్పుడు కూడా వాటిని క్లియర్ చేసే ప్రయత్నం అయితే చేసిన పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికైతే ఈ రోజుతో పాటు మరో 2 రోజుల పాటు వాతావరణ శాఖ హైదరాబాద్ తో పాటు పలు జిల్లాలకు భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం కూడా. సతీష్, ఏ జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది? ఇప్పటి వరకు మనకు అందుతున్న సమాచారం ప్రకారం మేజర్ గా ఎల్లో అలర్ట్ జారీ చేసిన జిల్లాలు చూసుకుంటే ఇటు ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లా, కొత్తగూడెం, నిర్మల్, భూపాలపల్లి, ములుగు, అదేవిధంగా ఇటు రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలకు మాత్రం ప్రజెంట్ అయితే ఇటు ఎల్లో అలర్ట్ అయితే జారీ అయితే కొనసాగుతుంది కాబట్టి మరి మిగతా ఏరియాలు కూడా పలు చోట్ల ఉరుములు మెరుపులతో భారీ వర్షం సూచన చేసింది కాబట్టి మరి పబ్లిక్ అంతా కూడా వర్షం పడే టైంలో మాత్రం అప్రమత్తం ఉండాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది.